హాయ్ హాయ్ అండి. ఈరోజు యోగాసనాల గురించి మాట్లాడుకుందామా? వీళ్ళంతా అపార్ట్మెంట్లో కలిసి నివసిస్తున్న ఫ్రెండ్స్. వీళ్ళు సాయంత్రం పూట రోజు ఒక టైం పెట్టుకుని ఇలా యోగా చేస్తూ ఉంటారు. చూస్తున్నారా? కుడి కాలి బొటన వేలుని ఎడమ చేత్తో, ఎడమ కాలి బొటన వేలుని కుడి చేత్తో పట్టుకుని ఇంటూ షేప్లో తిరుగుతున్నారు. అటు ఇటు కూడా. ఇక ఇది కుడి పాదాన్ని రెండు చేతులతో పట్టుకుంటూ, అలాగే ఎడమ కాలుని రెండు చేతులతో పట్టుకుంటూ, కుడి కాలు పట్టుకున్నప్పుడు కుడి మోకాలిని, ఎడమ కాలు పట్టుకున్నప్పుడు ఎడమ మోకాలుని నుదురుతో తాకిస్తూ ఇలా బాడీ మొత్తాన్ని ముందుకు వచ్చుతున్నారు. చూస్తున్నారు కదా? దీని వలన నడుము భాగం ఉత్తేజితమవుతుంది. 2 సార్లు అయిన తరువాత 2 పాదాల మీద 2 చేతులు పెట్టి సెంటర్కి, అంటే నుదురు భాగాన్ని భూమికి తాకించాలి. ఇది చాలా కష్టమైన, క్లిష్టమైన ఆసనం. రోజూ ప్రాక్టీస్ ఉంటే గాని చెయ్యటం చాలా కష్టం. అప్పుడప్పుడు చేసేవాళ్ళకైతే బాడీ అస్సలు మాట వినదు ఇలాంటి ఆసనాలతో. చూస్తున్నారు కదా వీళ్ళు ఎంత ఈజీగా చేసేస్తున్నారు. మాకిదేమీ కష్టం కాదు అన్నట్లుగా ఉంది సుమి. ఇలా చేయడం వలన ఆరోగ్యాన్ని మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. బాడీలోని పార్ట్స్ అన్నీ చాలా యాక్టివేట్ అయి ఆరోగ్యం మన సొంతమవుతుంది. ఇక ఇది చూడండి, సర్పాసన్. బోర్లా పడుకుని నడుము పైభాగం పైకి లేపి ఉంచి 2 చేతుల మీద బ్యాలెన్స్ పెట్టుకుని పాదాలను బొటన వేళ్ల మీద పెట్టి కుడివైపు ఎడమవైపు సర్పాకారంలో చెయ్యాలి ఈ ఆసనాన్ని. చూస్తున్నారా? వీళ్ళు ఇది కూడా ఈజీగా చేసేస్తున్నారు. దీని తరువాత ఇదిగో ఇది భుజంగాసన్. బోర్లానే పడుకుని కాళ్ళు 2 పైకి లేపి, అలాగే చేతులు కూడా పైకి లేపి ఉంచారు. ఇందులో బ్యాలెన్స్ మొత్తం పొట్ట మీదే పడుతుంది. కాబట్టి పొట్ట తగ్గడానికి, పొట్ట లోపలి పార్ట్స్ అంటే జీర్ణక్రియ ఇవన్నీ యాక్టివేట్ అవ్వడానికి ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది. వీళ్ళు ఇది కూడా ఈజీగా చేసేస్తున్నారు. చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నారు. ఇది శలభాసన్. 2 చేతులు తొడల కింద పెట్టి ముందుకి వెనక్కి ఇలా ఊగడం వలన ఇది కూడా బాడీని చాలా కంట్రోల్లో ఉంచుతుంది. దీని తరువాత ఏం చేస్తారు? అబ్బో, ఫిష్. ఇది ఇందాక శలభాసన్ లాగానే పడుకుని చేతులు 2 ఈదుతున్న వాళ్ళలాగా పెట్టుకోవాలి. వెనక 2 కాళ్ళు కూడా పైకి లేపి ఉంచాలి. ముందుకు వెనక్కు ఊగుతూ చేతుల్ని ఈదుతున్నట్లుగా తిప్పడం వలన నీళ్లల్లో ఉన్న చేపపిల్ల ఈదిన ఫీల్ వస్తుంది. ఇది కూడా చాలా కష్టం, కానీ వీళ్ళు ఈజీగా చేసేస్తున్నారు. ఇక ఇది మార్జాలాసన్. చూస్తున్నారా? పిల్లి షేప్లో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం. ఊపిరి పీల్చుతూ నడుము పైకి, ఊపిరి వదులుతూ నడుము కిందకు, నడుము కిందకు ఉంచినప్పుడు తల పైకి, నడుము పైకి పెట్టినప్పుడు తల కిందకు పెట్టి గాలి పీల్చుతూ ఉండాలి. దీని వలన కిడ్నీ, లివర్ ఇవన్నీ చాలా యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు చేస్తున్న ఆసన్ మండూకాసన్. కప్ప షేప్లో ఉన్నారు వీరంతా కూడా. బొటన వేళ్లను లోపలికి మడిచి పిడికిట బిగించి
నాభికి రెండు వైపులా రెండు చేతులతో పెట్టుకుని వజ్రాసనంలో ఉండి బాడీని ముందుకు వంచాలి. ఈ క్రమంలో మొత్తం ముడుచుకుని బాడీ అంతా ఒక దగ్గరకు వచ్చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ నుదురు భాగం నుంచి అరికాలు వరకు చాలా ఈజీగా ఫ్లో ఉంటుంది. ఇది పొట్ట తగ్గడానికి ఎక్కువ ఉపయోగపడే ఆసన్. చాలా మంచిది. షుగర్ పేషెంట్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. అతి తక్కువ టైంలోనే షుగర్ పేషెంట్స్ నార్మల్ అయ్యే అవకాశాలు ఈ ఆసనం చేయడం వలన కలుగుతుంది. చూస్తున్నారు కదా, వీళ్ళు ఈ ఆసనం కూడా చాలా బాగా చేసేసారండి కదూ. నెక్స్ట్ ఏం చేస్తారో చూద్దామా? వృష్టాసన్. పాదాలు రెండు కింద కాంచకుండా వేళ్ల మీద పెట్టి రెండు చేతులతో పాదాలు పట్టుకుంటున్నారు. వెనక్కి తిరిగి ఆకాశం చూస్తున్నారు. తల మండూకాసంలో భూమిని చూస్తే వృష్టాసంలో తల ఆకాశాన్ని చూస్తుంది. అంటే ఈ రెండు ఆసనాలు రివర్స్ షేప్లో ఉంటాయన్నమాట. వృష్టాసన్ కూడా పాదాలు ఏదైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళు చేయడం చాలా కష్టం. వీళ్ళు చాలా ఈజీగా చేసేస్తున్నారు. వీళ్లకు ఇది కూడా చాలా ఈజీ అయిన ఆసనమే అన్నమాట. నెక్స్ట్ వృషభాసన్. అంటే ఎద్దు షేపులో పడుకుని ఉన్నారు. చూసారా? ఎద్దు ఇలా పడుకుని తల కిందకు వాల్చి ఇలాగే ఉంటుంది. దీనిలో ఎడమ మోకాలు పొట్టకు తగులుతుంది. రెండో వైపు తిరిగినప్పుడు కుడి మోకాలు పొట్టకు తగులుతుంది. చూస్తున్నారు కదా ఎలా మార్చి మార్చి వేస్తున్నారో.